ఖర్చుని తగ్గించే విధానం ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే, దీనిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మొదటిగా భూమిని దున్నే విధానంలో అంటే ట్రాక్టర్‌ని తీసుకెళ్ళి దున్నించే విధానంలో మార్పులు తీసుకొని రావడం. రెండో పాయింట్ వచ్చేసరికి భూమికి తగ్గట్టు పండించే పంట మరియు ఎంపిక చేసుకునే విత్తనం, దాని విధానం అన్నది కరెక్ట్‌గా చూసుకోవాలి. మూడో పాయింట్ వచ్చేసరికి ఎరువులు, పురుగు మందులు వాడే విధానంలో అసలైన మార్పు తీసుకొని వచ్చిన రోజే మనం పంట యొక్క ఖర్చుని తగ్గించుకునే విధానాన్ని ముందుకు తీసుకెళ్ళగలం. ఇంకా రెండో పాయింట్ వచ్చేసరికి పంటని డైరెక్ట్‌గా అమ్మే విధానంలో అంటే మధ్యవర్తి లేకుండా డైరెక్ట్‌గా అమ్మే విధానం. ఇది ఒక్క రైతు వల్ల అయితే అసలు సాధ్యం కాదు. 99% సాధ్యం కాదు. కానీ ఒక గ్రామంలో రైతులంతా కలిస్తే మాత్రం ఇది అక్షరాల 100% అందరికీ సాధ్యమవుతుంది. ప్రతి గ్రామానికి సాధ్యమవుతుంది. రైతులందరూ కలిసి చేసినప్పుడే ఈ డైరెక్ట్ సెల్లింగ్ అన్నది జరుగుతుంది. ఇలా జరిగినప్పుడే రైతులు అన్నవారు లాభసాటిగా ముందుకు రాగలరు. ఆర్థికంగా బలపడతారు. ఆ రోజే రైతే రాజు అన్న ఇదన్నది మొదలవుతుంది. కానీ ఇది మొత్తం కలిపి 60% మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకో 40% ఉంటది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు మన పేజ్‌ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. దీనిని ఇలా ఎక్స్‌ప్లనేషన్ చేయడమే కాదు, పరిగణలోకి తీసుకొని రావడం గానీ, నేను ఎంతో కృషి చేసి తీసుకురావాలని నా కోరిక. దీన్ని మీరంతా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.